మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమున్నారు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు మన బ్రతుకులో మరి యొక్క నూతన ఆదివారంలోనికి ప్రవేశపెట్టి ఈస్టర్ పండుగలోని పండుగను మనం జరుపుకొని ఈ లోకానికి యేసుక్రీస్తు ఆయన పునరుద్ధరణయ్యాడు, తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా ఈ ప్రపంచానికి మనము మరి ఒక్కసారి తెలియచేయడానికి ఈ ఈస్టర్ పండుగ ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక్కసారి మీ అందరికీ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున పునరుద్ధాన పండుగ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకును మీ కుటుంబాలకును దేవాతి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని శిష్యులతో చెప్పిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇమ్మానుయేలుగా పునరుద్ధానుడైనటువంటి వ్యక్తిగా ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పునరుద్ధాన పండుగ అనేది లేకపోతే, ఈ పునరుద్ధానము అనేది లేకపోతే క్రైస్తవ నిరీక్షణ వ్యర్థమైపోయి ఉండేది. ఈ పునరుద్ధాన దినమున మనము ధైర్యముగా మనము చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు, ఆయన మరణమును జయించి ఉన్నాడు, ఆయన మృత్యుంజయుడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముందుగానే చెప్పాడు, ఆయన లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పినట్టే ఆయన సమస్త మానవాళి కొరకు సిలువలో తన ప్రశస్తమైనటువంటి రక్తమును కార్చి మానవునికి విడుదల, పాపక్షమాపణ, పరలోక రాజ్య ప్రవేశము ఇవన్నీ కూడా కలగజేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నేను 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు, మరణమును జయించాడు. మరణమును జయించి ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాళ్ళు విసిరినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. మనకు ఒక పెద్ద నిరీక్షణ ఏమిటి అంటే, దేవుని బిడ్డలుగా దేవుని యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు అన్నిటికీ చనిపోరు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఈ లోకములో ఆయన బిడ్డల వలె మనము ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ఒకవేళ ప్రభు పిలుపు అందుకుంటే ఆయన ఉన్న స్థలములో మనము కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాంటి నిశ్చయత ఈరోజు మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి గతించినటువంటి ఫిబ్రవరి మాసం మొదటి వారంలో మరి యెరూషలేము ఇజ్రాయెల్ కంట్రీ మనం విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాధిని, ఖాళీ సమాధిని కూడా చూసాము. దేవాతి దేవుడు ఆ సమాధి మరి ఎంత ఉన్నతమైనదిగా ఉన్నదో ఇప్పటికీ కూడా సజీవమైనటువంటి సాక్షిగా ఆ ఖాళీ సమాధిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన సమాధిని జయించినటువంటి వ్యక్తిగా ఖాళీ సమాధి ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్పడానికి సాదృశ్యముగా ఉన్నది. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన లేడు అనేటువంటి విషయాన్ని హేరోదు రాజు తెలుసుకున్నటువంటి వ్యక్తి వాడే ఏంటి అని ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి భటులతో, కాపలాదారులతో బేరం కుదుర్చుకున్నాడు. ఏమని చెప్పమన్నాడు, మీరు నిద్రపోతూ ఉంటుండగా శిష్యులు వచ్చి యేసయ్యను పట్టుకుని వెళ్ళిపోయారని చెప్పండి అని. అసలు ఆ మాట ఎంత అబద్ధం అంటే, నిద్రపోయిన వాడు ఎవడొచ్చాడో తెలుస్తుంది ఉంటుందా? అంటే ఆ అబద్ధాన్ని కూడా వారు సరిగా చెప్పలేని స్థితిలో, ఎవరో పట్టుకుపోయారని చెప్పడం వేరు, శిష్యులు పట్టుకుపోయారని చెప్పడం వేరు. కానీ అక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ భటులు నిద్రపోతూ ఉంటున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పండి అని చెప్పడం కూడా, ఇవన్నీ కూడా సజీవమైనటువంటి సాక్ష్యాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని తన దాసుని ద్వారా దేవతి దేవుడు రాయిస్తూ ఈ మొదటి అధ్యాయము 18వ వచనంలో ఒక గంభీరమైనటువంటి మాటను మనము ధ్యానం చేస్తూ ఉంటాం. నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఆయన అంటూ ఉన్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతము నేనే, అల్ఫాయు ఒమేగయు నేనై ఉన్నాను. నేనే దేవుడు అనేటువంటి మాటను కూడా మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, కడపటివాడను, మొదటివాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ యుగయుగములకు సజీవుడినై ఉన్నాను. యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మృతుడినై ఉన్నాను. కానీ ఆయన ఎందుకు మృతుడయ్యాడు, ఎందుకు మరణించవలసింది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీ యొక్క నా యొక్క పాపములు ఆయన సిలువలో ఆయన బలిపశువుగా మరణించవలసినటువంటి అవసరం ఉంది, నీ యొక్క నా యొక్క పాపములను బట్టి. అందుకు ఆయన మరణించాడు. కానీ మరణ వేదనను ఆయన బంధించినటువంటి అసాధ్యము అనేటువంటి మాటను మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, జీవము గల దేవుడు. ఆయన అనేక సందర్భాల్లో, మరి ముఖ్యంగా యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నా ప్రాణమును నేను నా అంతటి నేనే అర్పించుకోగలను, నేను ఏదైనా చేసుకోగలను, నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను అంతే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. తన ప్రాణమును ఆయన అర్పించుకోవడానికి వచ్చాడు. ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా సిలువలో ఆయన మన పక్షమున ఆయన శిక్ష అనుభవించాడు. కాబట్టి ఆయన చనిపోవలసినటువంటి వ్యక్తి అయ్యాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, తిరిగి చనిపోయి పాతాళములోనికి వెళ్ళి అక్కడ కూడా సువార్తను ప్రకటించాడు. అక్కడ కూడా సువార్తను ప్రకటించి పాతాళంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదల ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఆయన అందుకే అంటున్నాడు, మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములను సజీవుడనై ఉన్నారు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. సృష్టికర్త, ఆయన లేకుండా ఏదీ జరగలేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 15వ అధ్యాయంలో, మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 35వ 36వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటే ఉంటాం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వరెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు ఉత్తినది చచ్చితేనే కానీ బ్రతుకున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఇదే అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు చాలా అనేక లోతైన విషయాలు మనము ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. సహోదరులారా, నేను మీతో చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకుని నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకుని. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచూ ఉన్నాను, మనమందరమును నిద్రించము కానీ నిమిషములోనే ఒక్క రెప్పపాటు కడబ్రోరం రోగగానే మనమందరము మార్పు పొందుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ అక్షయమైనది క్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? అని మరణపు ముళ్ళును పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా
మనకు విజయం అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు సిలువలో నా యొక్క పాపం భరించి మరణమును జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇక మరణము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో పాటు యుగ యుగములు సజీవులుగా ఉంటారు. మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మరియా బాధపడిపోతుంది, నీవు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోకుండా ఉండేవాడు అని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఇంకనూ మరణించక మునిపే, ఆయన సిలువ శ్రమలకు ఎక్కక మునిపే ఆయన మరియతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆ మాటలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటున్నటువంటి మాటను చూస్తూ ఉన్నప్పుడు 19వ వచనం, కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిచుండిరి. మార్త యేసు వచ్చుచూ ఉన్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడుగునను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుము. పునరుద్ధానమందు లేస్తారు అనేటువంటి నిరీక్షణ వారికి ఉన్నది అప్పటికే. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని ఈ మాట నమ్ముచున్నావా అని అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐ ఆమ్ ద రిజరెక్షన్, నేను పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎంత మాత్రము కూడా చనిపోడు అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన కొరకు చనిపోవలసిన వాడుగా ఉన్నాడు, కానీ తిరిగి లేచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ మనకు ఉన్నది. ఆయన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 12వ వచనం మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప సాక్షి సమూహమును మనము నిర్లక్ష్యము చేసి ఎలాగో తప్పించుకుందాము అనేటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినటువంటి యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఆయన తన ఎదుట వచ్చి ఉన్నటువంటి ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము చేశాడు, సిలువ శ్రమలు సహించాడు. ఏమిటట? దేవునితో దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆశీనుడై ఉంటాడు అనేటువంటి నిరీక్షణ కలిగి సిలువ శ్రమలను ఆయన అనుభవించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన అనేక మందికి కనిపించాడు. దేవదూతలు ముందుగా ఆ స్త్రీలతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మీరెందుకు సజీవమైన యేసును మీరు వెతుకుచూ ఉన్నారు? వై ఆర్ సెర్చింగ్ ఇన్ టూమ్స్, ఎందుకు మీరు సమాధులలో యేసును వెతుకుచూ ఉన్నారు? ఆయన ముందుగా మీతో చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ముందుగా మీకు చెప్పాడు. కాబట్టి ఆయన లేస్తాను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు ఆయన మీతో చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో ఖాళీ సమాధి ఇక్కడ సాక్షిగా ఉంది, మీరు ముందుగా వెళ్ళి శిష్యులందరికీ చెప్పండి అని దేవదూత ఆ 2 స్త్రీలతో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, నిజమే, ఆయన సజీవుడు అని చెప్పడానికి సాక్ష్యాలు ఏంటంటే ఖాళీ సమాధి, దేవదూత ఆ స్త్రీలతో చెప్పడం, అటు తర్వాత మరి శిష్యులు రావడం, పేతురు గారు రావడం, ఖాళీ సమాధిని చూడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మృత్యుంజయుడిగా ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ లోకములో అనేక మంది దేవుళ్ళు అని అనబడినటువంటి వారు ఉన్నారు, కానీ ఆయన
తిరిగి చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తులు లేక దేవుళ్ళు అనేటువంటి వారు ఎవరూ లేరు. కానీ యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పిన రీతిగా ఆయన లేచాడు. ఆయన లేచి నన్ను ముంటుకు వదిలిన మరలా ఇంకా పరలోకం వెళ్ళవలసి ఉన్నది అని చెప్పడం, మహిమ శరీరంతో ఆయన వారికి కనిపించడం. అటు తరువాత మరి 40 దినములు అనేక మందికి ఆయన కనిపించినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యముగా పేతురుతో, యోహాను రాసినటువంటి ఈ పత్రికలో చివరి అధ్యాయంలో పేతురుతో యేసుక్రీస్తు వారు మాట్లాడడం, పేతురు డూ యు లవ్ మీ, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడగడం, ముమ్మారు అడగడం. అయితే నా గొర్రెల మేపు అని చెప్పడం, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభువా అని ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రత్యేకమైనటువంటి సంభాషణ, ఎవరితోనూ ఇంత స్పష్టంగా ఇంత ప్రత్యేకముగా ఆయన మాట్లాడలేదు. కానీ పేతురుతోనే ఎందుకు మాట్లాడాడు అంటే, పేతురు మీద గొప్ప బాధ్యత పెట్టాడు, నాయకత్వ బాధ్యత పెట్టాడు. ఈ ప్రపంచ సువార్థీకరణలో ఒక టీం లీడర్గా పేతురుని దేవుడు చూస్ చేసుకున్నాడు. పెట్రాస్, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని నీవు కడుతూ ఉంటావు అని పేతురుని అభినందించడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆ పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని తీసివేసి, ఇదిగో నేను నీ ముందుగానే చెప్పినట్టుగా తిరిగి లేచాను ప్రభువా అని లేచాను అని పేతురుతో యేసుక్రీస్తు వారు మాట్లాడడం. పేతురు వెంటనే యేసుక్రీస్తుని గుర్తించి ఆ నీటిలోనికి దిగిపోవడం, తిరిగి మరలా ఆ పేతురుని బలపరచడం మనము చూస్తూ ఉన్నాం. పేతురు గారు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు మనము చూస్తూ ఉంటున్నప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, పేతురు గారు ధైర్యముగా ఈ పునరుద్ధాన శక్తిని పొందుకున్నవాడై, పునరుద్ధరణ యేసును చూచిన తరువాత ఆయన తన జీవితాన్ని యేసుకు సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము ఈ మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు గొప్ప ప్రసంగాన్నే చేశాడు. ఆ ప్రసంగంలో భాగముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో అంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినుడి. 22వ వచనము, 2వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడినటువంటి ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించినుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపిన. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు యేసుక్రీస్తును సిలువ వేయించి దుష్టుల చేతికి అప్పగించేశారు, కానీ మరణమును బంధించుట ఆయనకు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణ వేదనలు ఆయన తొలగించి దేవుడు ఆయనను లేపెను అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంకా ఆలోచన చేస్తూ ఆయనను గూర్చి దావీదు ఇట్లను, నేను ఎల్లప్పుడు యెహోవా ఎదుట నా ప్రభువును చూచితిని, ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆయన యందు ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు.
నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దావీదు రాసినటువంటి ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలా, నేను మీ మాట వినాలా అనేటువంటి మాటలోనికి వచ్చేసాడు. ఎంత శక్తిని పొందుకున్నాడు ఈ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని చూచిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పేతురు ఒక గొప్ప సేవకుడిగా, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా, క్రీస్తు కొరకు సాక్షిగా ఆయన మారిపోవడం మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులారా, మేము దేవుని మాట వినుటనే ఇష్టమా లేక మీ మాట వినాలా అనేటువంటి మాటను చూస్తున్నాం. నేను దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిన. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదేనా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అంటూ ఉంటాడు, యేసునామము తప్ప ఇంకేరొక నామము లేదు. యేసునామం వలననే మీరు మరొక రాజ్యం వెళుతూ ఉంటారు. యేసునామం వలన వీడు స్వస్థత పొందాడు. ఆకాశములో ఉన్నటువంటి ఏ నామము కానీ భూమి క్రింద ఉన్నటువంటి మరి ఏ నామము కూడా లేదు అనేటువంటి మాటని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆయన అంటూ ఉన్నాడు, ఈ నామం వలననే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏ నామము? యేసు నామము తప్ప ఇక ఏ నామము లేదు అనేటువంటి మాటను పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. యేసునామం తప్ప వేరొక నామమున మీకు రక్షణ లేదు. యేసునామం తప్ప వేరొక నామం మీకు మోక్ష మార్గం లేదు. ఆయన కాల్చిన రక్తములో మీరు కడుక్కొని శుద్ధి చేసుకొని పాపక్షమాపణ పొందాలి అని ఘంటాపదముగా చెప్పినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పేతురుగానే మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. అలానే ఈ యోహాను గారు సాక్ష్యాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ యోహాను గారు సాక్ష్యాన్ని ఇస్తూ ఈ ప్రకటన గ్రంథములకు ముందు ఉన్నటువంటి ఈ యోహాను రాసినటువంటి పత్రికలో మొట్టమొదటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కొండలారా ఏది చూచితమో, ఏది నిదానించి కొనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేస్తూ ఉన్నాము. మా చేతులు దేనిని తాకి చూచెనో, పునరుద్ధరణైనటువంటి యేసును చూసిన తరువాత వారు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి వారు పత్రికలు రాస్తూ ఉన్నారు. మేము ఆది యందు దేవుని జీవవాక్యము గురించి విన్నామో, కొండలారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకాయో. యేసుక్రీస్తుని వారు తాకినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ జీవం ప్రత్యక్షమైబడను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవను మేము చూచి ఆ జీవమును గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాము అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచినదనని విన్నదనని మీకును తెలియజేస్తూ ఉన్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడో చూడండి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. మేము ఏదైతే కొండలారా చూసామో, ఏదైతే కొండలారా మేము చేసి ఉన్నామో అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ జీవవాక్యముల గురించి మాట్లాడుతూ, జీవం గల దేవుని గురించి మాట్లాడుతూ, మన సహవాసం అయితే, మన సహవాసం ఎవరితో ఉన్నదంటున్నాడు? మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆయనతో సహవాసము చేసేవారుగా ఉండాలి అంటే ఆయన కాల్చిన రక్తములో నిన్ను శుద్ధి చేసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడుతూ ఉంటాడు. రక్షణ సువార్తను వినిపింపచేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన పండుగ దినమున ఆయన లేచి ఉన్నాడు. సజీవమైనటువంటి సాక్షులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. దేవదూత చెప్పినటువంటి సాక్ష్యము, ఖాళీ సమాధి సాక్ష్యము,
పేతురు గారు చూసినటువంటి మాటలు సాక్ష్యము, మరియా మార్తలు ఉన్నటువంటి ఆ ప్రాంతము చూసినటువంటి ప్రదేశాన్ని చూస్తున్న వారు సాక్షిగా ఉన్నారు, దేవదూతలు సాక్షిగా ఉన్నారు, శిష్యులు సాక్షులుగా ఉన్నారు. అబద్ధ సాక్ష్యము సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా యెరూషలేము మీరు వెళ్ళి చూసినట్లయితే ఆ ఖాళీ సమాధి సాక్ష్యముగా ఉన్నది. అనేక మందికి 40 దినములు కనిపించాడు. అవి సాక్ష్యముగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఇంకేమి రుజువులు కావాలి ఆయన పునరుద్ధారుడని చెప్పడానికి? వారందరితో మాట్లాడాడు, తినడానికి ఏమైనా. అప్పుడు కూడా తోమా వచ్చాడు, నేను యేసయ్యని చూడాలి, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ చూడను, నమ్మనని చెప్పాడు. మరలా తోమాతో మాట్లాడాడు. తోమా దగ్గరకు వచ్చి, ఇదిగో నా గాయాలు చూడు మై డియర్ థామస్. అలాంటి తోమా మన దేశానికి వచ్చి యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాడు, హతసాక్షిగా మారిపోయాడు. ఎంత గొప్ప ధన్యుడికరమైనటువంటి జీవితాన్ని జీవించారో శిష్యులు ఆలోచన చేయండి. పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారే వారు అలాగా దేవుని కొరకు మారిపోయారు, హతసాక్షులుగా జీవించారు. మన పరిస్థితి ఏమిటి? మన బ్రతుకుల్లో ఎన్నో పునరుద్ధాన పండుగలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మనము నిర్జీవమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం, కానీ క్రీస్తు కొరకు జీవించే వ్యక్తులుగా మనం ఉండట్లేదు. పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును కూడా త్యజించేశాను, దేవుడు నన్ను దేని కొరకైతే పిలుచుకున్నాడో ఆ పిలుపునకే నేను కూడా గురి ఎద్దుకు పరిగెట్టుచూ ఉన్నాను, ఆయన శక్తిని, పునరుద్ధాన శక్తిని నేను పొందుకొని గురి ఎద్దుకు వెళుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారమై సజీవమైన సాక్షుల వల్ల నీవు నేను కూడా ఉండి అనేకులకు క్రీస్తును మనం ప్రకటించేవారుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు సదా మనందరికీ దయచేయునుగాక. ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ పునరుద్ధాన శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి నీ కొరకు సజీవమైన సాక్షులుగా ఉండటకు నీ కృప అనుగ్రహించమని మా గుడి సంపద ఆర్మీ కుటుంబ సభ్యులందరిపై నీ దీవెన ఆశీర్వాదాలు ఉంచండి. నీ బిడ్డలందరిపై నీ దీవెన ఆశీర్వాదాలు ఉంచండి. దేవ, ఎవరైతే నిన్ను అంగీకరించిన ఆశపడుతూ ఉన్నారో వారందరికీ నాయన కుమారులు అవ్వటకు నీవు అధికారం ఇచ్చారు కనుక నిన్ను అంగీకరించి నిత్య రాజ్యమునకు వారసులు అవ్వటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని బిడ్డలందరిపై దీవెన ఆశీర్వాదాలు దయచేయమని పునరుద్ధాన శక్తితో నింపి నడిపించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడేండును గాక. ఆమెన్.